సో ఈ అవతారం అంత ఎందుకంటే మేము ఎగ్జిబిషన్కి వెళ్ళిపోతున్నాం. ఈ లేనంతా ఎగ్జిబిషన్కి తినడానికే వస్తుండే అనుకుంటా. తిన్నామా పడుకున్నామా తెల్లరిందా. శ్రేయాంష్ ఏమో వచ్చిన వెంటనే మొదలు పెట్టావేంట్రా బాబు, ఇప్పుడు జస్ట్ ఎంటర్ అయ్యాం, ఏమైనా కొను. నేనేనా నేను కాదు. కప్పెన్ సోసర్ ఎక్కాక నాకు కడుపు తిప్పుతోందండి. ఓకే అయిపోయిందండి, ఇంకా నేను బ్లాగ్ చేయలేను. ఐఎమ్ వెరీ సారీ. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మృదులతో ముచ్చట్లు. సో ఈ అవతారం అంత ఎందుకంటే మేము ఎగ్జిబిషన్కి వెళ్ళిపోతున్నాం. సో అక్కడి నుంచి మా శ్రేయాంష్ వస్తున్నాడు. నేను షూటింగ్ దగ్గర నుంచి కార్ పార్క్ చేసుకోవడం కష్టం కాబట్టి ఇక్కడి నుంచి నేను వెళ్తున్నాను అనమాట. రండి 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 రండి. సో వెల్కమ్ బ్యాక్ టు మై షాపింగ్. ఈ లేనంతా ఎగ్జిబిషన్కి నాకు తెలిసి ఆల్ దిస్ ఫుల్ లైన్ ఈజ్ గోయింగ్ టు ది ఎగ్జిబిషన్. ఇంకా లాస్ట్ 3 days కాబట్టి మన వనితలు వీర విహారం చేయడానికి వెళ్తున్నారు. ఓకే, హలో అందరికీ హాయ్. శ్రేయాంష్తో అలాగే వాడి ఫ్రెండ్స్తో కొంతమందితో ఎగ్జిబిషన్ వెళ్తున్నాము. నమాయిష్ నాంపల్లి గ్రౌండ్స్లో ఏదైతే ఎగ్జిబిషన్ సెటప్ చేశారో దానికి వెళ్తున్నాము. సో వీళ్ళు చేసే అల్లరి ఇంత చూడండి. మృదుల వేరే వర్క్ నుంచి వస్తుంది, నేనేమో వేరే శ్రేయాంశ్ తీసుకొని ఇంట్లో నుంచి బయలుదేరా. సో మృదుల వచ్చింది, చూద్దాం. అయిపోయాము ఎగ్జిబిషన్. చైతన్యత ఫస్ట్ టైం కదా, చిన్నప్పుడు పోతులేదు. ఏం చేస్తుండే వచ్చి తింటుండే, తినడానికే వస్తుండే అనుకుంటా. తిన్నామా పడుకున్నామా తెల్లరిందా. ఓకే మై శ్రేయాంష్ ఏమో వచ్చిన వెంటనే మొదలు పెట్టావేంట్రా బాబు, ఇప్పుడు జస్ట్ ఎంటర్ అయ్యాం, ఏమైనా కొను. నీకు రైడ్స్ ఎక్కుతావా ఎక్కవా? మేము బేసిక్గా ఈరోజు ఎగ్జిబిషన్కి వచ్చింది కేవలం పిల్లల్ని ఆడించుకోవడానికి. షాపింగ్ అయితే ఏం లేదు అనుకుంటున్నాం ప్రస్తుతానికి అయితే. ఇది ఉంచేసేది ఇంట్లోనే. ఎవరు తెచ్చుకోమని స్టీల్ బాటిల్ నాకు అర్థం కాదు. ఎగ్జిబిషన్కి ఎవరైనా తీసుకొస్తారండి స్టీల్ బాటిల్ ఇచ్చి? అంటే అది దాహం వేస్తుంది, ముందు జాగ్రత్త. దాహం వేసి డబ్బులు పెట్టే బాటిల్ కొనుక్కోవాలి, అంత కక్కుర్తి పనికిరాదు. ఆ బాటిల్ తో పాటు ఇది కూడా 2 sets, 2 tires, 2 బాటిల్స్ ఉంటాయి. సో అదే మొన్న పర్ఫామ్ చేశాను, ఆ వీడియో ఇక్కడ ఉందన్నమాట. ఎవరు శ్రేయాంశ్ అది? పట్టుకోరా నువ్వే లేకపోతే. నేనేనా నేను కాదు. వెళ్తావా మళ్ళీ? మీ నాన్న ముఖం వేసుకొని వెళ్ళు. ఇది ఇక్కడ ఉన్న టాపేనా శృత?
అది ఎప్పుడో ఎగ్జిబిషన్ది. ఏమొచ్చింది శ్రేయాంష్? గుండెలో దడొచ్చిందంట. శృత, చైతన్య, మానస, మీ ఇద్దరు మైకేల్ కార్స్ వేసుకున్నారు కానీ మేము వేసుకోనక్కర్లేదు, ఎందుకంటే నేను ఎం ఆయన కే కాబట్టి. రైడ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 10 minutes టైం ఉంది. అందుకే పిల్లలందరం ఇక్కడ ఫుడ్ తినడానికి వచ్చాం. ఫుడ్ అంటే పానీపూరి. నాట్ గుడ్, ఐ ఎక్స్పెక్టెడ్ ఇట్. ఓ రైడ్ స్టార్ట్ అయిపోయాయి. దీనికోసమే డెత్ వెల్ ఆఫ్ డెత్, సారీ. సో ఇక్కడి కోసమే వచ్చాము, శ్రేయాంష్ కి చూపిద్దామని. శ్రేయాంష్ ఇదే నాకు కనిపిస్తాయి కింద ఇక్కడ, నీకు ఇక్కడ నయన్. హలో హాయ్ రా నయన్. శ్రేయాంష్ జయంతి మీద ఎక్కుతావా? భయమేం లేదా? మామూలుగా చెప్పు. మరి అక్కడికి వెళ్ళాక జయంతి మీద ఎక్కుతున్నటువంటి వీరనారుడు ఆయన, సమైరా, శ్రేయాంష్, ఆన్య, మోనిక వీళ్ళిద్దరు పెద్దవాళ్ళు. ఆ పిల్లలందరూ తీసుకుంటున్నారు. నాకు శ్రేయాంష్ చాలా భయం వేస్తుంది. సమైరాకి నీకు భయం వేస్తుందా? నో. శ్రేయాంష్ మీ ఆయన ఉన్నాడు కదా చూసుకోవడానికి. శృత నువ్వు ధైర్యంగానే వెళ్తావుగా? చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నారు పిల్లలు. నువ్వు కూడానా? మా శ్రేయాంష్ ఏమో చాలా ధైర్యంగా జైంట్ వీల్కి వెళ్ళాడు. భయపడతాడు, నాకు భయం వేస్తుంది. నాకైతే ఇదనమాట. వీరనారులు అందరూ దిగుతున్నారు. అయిందా? బాగుందా? నాకు భయం వేసిందా? నన్ను ఏడుస్తావేమో అనుకున్నాను. మొత్తానికి కొలంబస్ ఎక్కాము. కొలంబస్ చైతన్య మూల వెతుక్కుంటున్నాడు అక్కడ. బాగా అక్కడ పోతే ఇక్కడ కూర్చోవచ్చు కదా మాతో పాటు. ఫుల్ కాకపోతే इधर वाइट से भैया फैमिली एक फैमिली है उसको So it's getting ready. ఇలా మేమందరం కూర్చొని మురుకులు తింటూ ఎంజాయ్ చేస్తున్నాం. చిన్నప్పుడైతే ఫుల్ ఎగ్జైటెడ్ ఉంటుంది.
Kappa and saucer time. నా కప్ అండ్ సాసర్ ఎక్కాక నా కడుపు తిప్పుతోందండి. ఓకే అమ్మా దేవుడా, ఒక రైడ్ ఎక్కిన తర్వాత నా పరిస్థితి చాలా అసహ్యంగా అయిపోయింది. ఆ కప్ అండ్ సాసర్ ఎక్కిన తర్వాత ఓ మై గాడ్ అయిపోయిందండి. ఇంకా నేను బ్లాగ్ చేయలేను. ఐఎమ్ వెరీ సారీ. నేను ఇంకా చాలా కవర్ చేద్దాం అనుకున్నాను. టైం 6:45, బట్ ఇంతకన్నా నేను ఏమి చెయ్యలేను. చూద్దాం. ఐఎమ్ టేకింగ్ రెస్ట్ హియర్ ఫర్ సమ్ టైమ్. బాగుందిరా. నైస్. నువ్వేం కొన్నావు ఆన్యా? ఇంత 150, 200 ఇంకా అంతే పని చేస్తుంది. వచ్చిన 2 రోజులు వాడలే. 150 200 అంతే. అంచు ఒకటి అడిగే ఒకటి. నువ్వు ఇక్కడే ఉంటావు. ఇక్కడ ఓపెన్ చేయలేవు. ఇది ఇక ఎట్లా ఓపెన్ చేస్తావు? ఇట్లా కింద పెట్టుకోరు. ఇదంతా బబుల్స్ వద్దు. ఇంట్లో ఆడుకో మంచిగా. ఇప్పుడు ఎట్లా ఓపెన్ చేస్తావు? అది బాబు ఏం కొన్నావు చూపి. ఏం కొన్నావు? బాబు లేవు. చూసానండి మా అమ్మ పడుకున్న చూడ. కన్నా కప్ అండ్ సాసర్ ఎక్కే కడుపులో ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఐఎమ్ స్టిల్ ఇన్ దట్ సేమ్ పొజిషన్. నాకు చాయ్ తాగాలని కోరికగా ఉంది, కానీ ఒక రకంగా ఉందండి. రకరకాలుగా ఉంది మాస్టారు. అసలు వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఒక రకంగా ఉంది. కడుపులో ఎలాగో ఉంది, గొంతులో ఎలాగో ఉంది. ఆ కప్ అండ్ సాసరు అంతవరకు మంచిగానే ఉండేది తెలుసా. కప్ అండ్ సాసరు ఆ మెడ రకరకాలుగా తిప్పి పెట్టింది. ఏం లేదనుకుంటా అన్య. అంటే అవి ఆ కింద ఏమో నట్ సౌండ్ ఏమో, అది ఏం పడలేదు అనుకుంటున్నా నేను. డబ్బానా? నా బ్యాగ్ నుంచి కప్ అండ్ సాసర్లో నేనే కదా డబ్బా కూడా పోయినట్టుంది. నా కర్మ. నాకు సమైరా టెన్షన్ ఎక్కువైపోయింది అన్య. సమైరా ఏమో కాలుతేటప్పుడు ఎగిరిపోతుందేమో అని భయపడి వచ్చా నేను. నాకు ఆమె టెన్షన్ ఎక్కువైపోయింది. కప్ అండ్ సాసర్ నీకేం భయం కాదు? ఎందులో? కప్ అండ్ సాసర్ లో మేము 4. మీరు 4 కదా? నువ్వు సమైరా. చేస్తా.
టాయ్ స్పెల్లింగ్ చెప్పు. గుడ్ జాబ్. లుక్ స్పెల్లింగ్ చెప్పు శ్రేయాష్. లుక్ లుక్ చెప్పలేదా ఇంకా? తనకు వచ్చలేదు. చెప్పు. ఇప్పుడు అడగలే నాన్య.